నన్నే తప్పు పడతారేంటి? నా రాత అలా తగలడింది. దురదృష్టం నన్ను వెంటాడి వెంటాడి నా బ్రతుకు ఇలా అయిపోయింది. అది నన్ను మోసం చేస్తుందని నేను కలగన్నానా? అయినా నా వల్లనే అంత అయినట్టు మాట్లాడకండి. అత్త కోడల మధ్య గొడవలు రాలేదా? తోడి కోడల మధ్య గొడవలు రాలేదా? ఆడపడుచుల మధ్య గొడవలు రాలేదా? అన్నీ కలిసి మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నా పరిస్థితి చూస్తుంటే నా మీద నాకే కోపంగా ఉంది, అసహ్యంగా ఉంది, జాలిగా ఉంది. తినడానికి ఉప్పులేని పప్పు, రుచిలేని పులుసైనా ఉన్నాయనుకుంటే ఆ రెండూ కూడా శ్రీకర్ కోపానికి నేలపాలైపోయాయి. ఇప్పుడు రాత్రి మనకి ఫుడ్ ఏంటి? అందరూ పస్తులేనా? ఎవరూ పస్తులుండకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఏమండి, ఇంకెంత దూరంలో ఉన్నారు? తొందరగా రండి. ఈ రోజు అవని ఆల్ వెరైటీస్ వండేసింది. వివాహ భోజనంబే. రావడానికి నాకు బాగా ఆలస్యం అవుతుంది. మీరు తినేయండి, నా గురించి ఎదురు చూడకండి. హాస్టల్ నుంచి సౌమ్యని తీసుకొస్తానన్నారు. చివరి నిమిషంలో సౌమ్య ఎక్కొట్టింది. ఇప్పుడు మీరు ఎక్కొడుతున్నారా? పాపం, అవని కష్టపడి మనందరి కోసమని చేసిందండి. తినకుండా వదులుతానా ఏంటి? ఏ టైం అయినా వచ్చి తింటాను. రేపు సౌమ్యకి తీసుకుని వెళ్తాను, సరేనా? సరే. ఇలా అయిందేంటి? నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. ముందు నువ్వు తిను, నాకు సంతోషంగా ఉంటుంది. బావేటు ఇంటికొస్తాడు కాబట్టి తింటాడు. సౌమ్య దగ్గరికి రేపు తీసుకుని వెళ్తాను. సరే, నువ్వు కూర్చో. మనం ఎన్ననుకున్నా తినే తిండి మీద ఎవరి పేరు రాసుంటే వాళ్లకే దక్కుతుందట. నువ్వు కూర్చో. మేడం, భోజన సమయానికి వచ్చావు, రా తిందు గాని. కూర్చో. కూర్చో అమ్మా. వద్దండి. ఏమ్మా, మా ఇంట్లో తినవా ఏంటి? లేదా తినొద్దని మీ పెద్దావిడి గారు నీకు వార్నింగ్ ఇచ్చిందా? అదేం లేదు. ఏదో జరిగిందని మొహం చూస్తేనే అర్థమవుతుంది. అక్కడ అందరూ అన్నం తినకుండా పస్తులున్నారండి. ఎందుకు? ఏమైంది? అందరూ ఉద్యోగ ప్రయత్నాలను చేస్తున్నారు, ఎవరికీ దొరకడం లేదు. ఆ విషయం మీద ప్రస్తావన వచ్చింది. చివరికి శ్రీకర్ గారి కోపాన్ని చూడవలసొచ్చింది. దానిని పెళ్లి చేసుకుని తప్పు చేశావు. దాన్ని మన ఇంట్లో అడుగు పెట్టించి తప్పు చేశావు. శ్రీకర్ గారు అంతలా ఎమోషనల్ అవుతారని ఎవరూ అనుకోలేదు. ఇప్పటికిప్పుడు వండుకుని తినడానికి ఆ ఇంట్లో సరుకులు కూడా సరిగ్గా లేవు. ఏం చేయాలో నాకు అర్థం కాక మీతో చెప్పుకుందామని వచ్చానండి. ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వెంటికి వెళ్ళు. సరేనండి. ఇంటి దగ్గర నువ్వు బయలుదేరినప్పుడు నీకు ఏం చెప్పాను? ఇటువంటి నిందలు అవమానం తప్పదని చెప్పానా లేదా? అదే జరిగింది. వీళ్ళు మారరే. వీళ్ళ కట్టెలు కాలిపోయిన తర్వాత కూడా వీళ్ళ ఆత్మలు కూడా ఇలాగే ఉంటాయి. సర్దు, మొత్తం సర్దేసేయ్. నా వాళ్ళు అంటూ నువ్వు తినకుండా పరుగున వచ్చేసావు. ఇటువంటి తిట్లు తినడానికా? నీ అత్త నీ మీద ఎటువంటి ప్రతీకారంతో రగిలిపోతుందో చూడు. వీళ్ళ మీద నీకు మమకారం ఎందుకే పిచ్చిదానా? వీళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ రోజులుండరు. తొందరలోనే రోడ్డు మీద గుడిసెలేసుకుంటారు. అటువంటి పరిస్థితి నీకు రాకుండా చూసుకో. ఆ అమ్మవారు మమ్మల్ని చల్లగానే చూస్తుందిలే. అది నీ భ్రమ. ఆగక్క, ఇందులో నేనేం కలిపానో వీళ్ళకి తెలియాలి.
చచ్చిపోయినా ఇప్పుడైనా మీరు తినండి. ఇందులో విషం ఉండదు. నా ప్రేమ ఉంటుంది. ప్రేమ చావుని కోరదు. ఇంకా నన్ను ఎవ్వరూ ఆపలేరు. నన్ను కూడా. కూర్చోండి అత్త. కూర్చో బావా. మేం తినం. చెల్లాయ్, నీ వంటలో అదుర్సు. ఎన్ని రోజులైందో నీ చేతి వంట తిని. చూసి మురిసిపోయింది చాలు, ఇంకరా.